అసలు ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ మాట అనకూడని మాట అన్నారు ఆవిడ. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే ఒక కొండా సురేఖ గారనే కాదు, ఎప్పుడు కూడా సినిమా వాళ్ళనేది ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. సినిమా వాళ్ళని ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు అద్దాల మేడల్లో ఉంటారు. వాళ్ళ మీద ఈజీగా రాళ్ళేయొచ్చు. వాళ్ళు మమ్మల్ని ఏమీ అనరు. అనేది ఒకటి బయట సమాజంలో ఉండటం అనేది మాత్రం దురదృష్టకరం అండి. ఎందుకు సినిమా దురదృష్టకరం వాళ్ళు అంటారు బయట సార్? వాళ్ళు ప్రేమరాజు గారు ఆ, సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ప్రాబ్లం వస్తే అందరూ కలిసి ట్వీట్లు పెడుతున్నారు. ఎస్, ఎందుకంటే ఒక ఆడకూతురికి కష్టం వస్తే అందరూ కదలాలి, తప్పులేదు. ఒక ఒక సినీ నటి అనుకోండి, లేదంటే యాంకర్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, శ్రీరెడ్డి లాంటి ఒక వ్యక్తి అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఎందుకు ఖండించలేదు? ఇందాక అక్షర సత్యం గారు అడిగేది కూడా అదే. దారుణాతి దారుణమైన మాటలు మీ సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరినీ మాట్లాడినప్పుడు ఆ శ్రీరెడ్డి అనే ఆవిడ గురించి ఎందుకు ట్వీట్ చేసి దాన్ని పెద్దదిగా తీసుకువెళ్ళి మరి ఎందుకు కొంతమంది తీసుకెళ్ళలేకపోతున్నారంటే సినిమా ఇండస్ట్రీలోనే సరి అయిన వాతావరణం లేదని మేము అనుకోవచ్చా? అది కూడా ఉందండి, కొంత లేదని కూడా పూర్తిగా ఆయన మాటల్ని పూర్తిగా కూడా ఖండించలేము. అది కూడా కొంత ఉంది. కొంతమంది విషయంలో స్పందించడం, కొంతమంది విషయంలో స్పందించకపోవటం అనేది ఉంది. అది కూడా తప్పేనండి. అది అందరి విషయాల్లో కూడా ఒకే విధంగా స్పందించాలి. అంతవరకు నేను ఏకీభవిస్తాను. అయితే ఎస్. సరే, ప్రస్తుతానికి ఈ విషయానికి వస్తే కొండా సురేఖ గారు అనటం మాత్రం చాలా దురదృష్టకరం. అయితే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అని అంటున్నానంటే, ప్రతిసారి కూడా చాలా విషయాల్లో కూడా సినిమా వాళ్ళు అనేసరికి ప్రతి ఒక్కరు ఈజీగా కామెంట్ చేసేస్తా ఉంటారు. ఈజీగా వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు రాసేస్తా ఉంటారు. ఇక్కడ ఎవరు సినిమా రంగంలోకి వచ్చి ఇక్కడ సుఖపడే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఎందుకంటే నష్టపోయే వాళ్ళే తప్పితే సినిమా అనేది ఒక గ్యారంటీ బిజినెస్ కాదు ఇది. ఏ సినిమా ఎందుకు ఆడుద్దో, ఏ సినిమా ఎందుకు ఆడదో ఎవ్వరికి తెలియదు. అయినా కోట్లు పెట్టి సినిమాలు తీస్తా ఉంటారు. అంటే వీళ్ళు చేసేది ఒక సర్వీస్ లాగా ఎవరికి అనిపిస్తుందండి. సినిమా వాళ్ళు అనేసరికి ఒక తేలికమైన స్వభావం. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సినిమా రంగం నుంచి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వంలో ఒక మంత్రి గారు స్పందించారు కనుక నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి వస్తా ఉంటది. ఈ గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ అయినా, ఈ కాంగ్రెసే కాదండి, ఏ గవర్నమెంట్ కూడా ఈ సినిమా రంగానికి చేసేది ఏమి ఉండదు. మళ్ళీ ఇక్కడ ఏదైనా టికెట్ రేట్లు పెంచాలంటే వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబట్టాలి, వాళ్ళ దగ్గర ప్రాధేయపట్టాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఇక్కడ వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఎందుకంటే తీయకపోతేనేమో పక్కనున్న సినిమాలతో పోటీ పడటం కష్టం. ఇప్పుడు బాలీవుడ్ లాగా వాళ్ళ సినిమాలు దేశమంతా రిలీజ్ అవుతాయి, వాళ్ళ రికవరీ ఉంటదండి. వాళ్ళు ఎన్ని వందల కోట్లు పెట్టినా వాళ్ళకి రికవరీ ఉంటది. ఇక్కడ ప్రాంతీయ సినిమాలకి 300-400 కోట్లు పెట్టండి, ఒక మంచి సినిమా, క్వాలిటీ సినిమా తీయలేరు. తీస్తేనేమో ఈ ఉన్న రేట్లు సరిపోవు. రేట్లు పెంచాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడాలి. ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. దాని వల్ల కూడా ఇక్కడ వాళ్ళు కొంత మాట్లాడకపోవడానికి అది కూడా ఒక కారణం అండి. కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడలేక కాదండి, మాట్లాడొచ్చినా కానీ నోరు మూసుకొని ఉండటానికి కారణం ఇదండి. వీళ్ళకు ప్రతిసారి ప్రభుత్వాలతో అవసరాలు ఉంటాయి. సరే, ఎందుకు వచ్చిన గొడవలే అని రాజకీయాలకు సహజంగా సినిమా వాళ్ళు దూరంగా ఉంటారు. దాన్ని ఏంటంటే వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని సినిమా వాళ్ళు అంటే నోరు లేని వాళ్ళు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి, ఏమైనా మాట్లాడొచ్చు అని మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదండి. ఉంటే సినిమా వాళ్ళు ఇప్పుడు మన ఇల్లు బాగుంటే మనం ఏదైనా వేరేది బాగుంటుంది, ఊరు బాగుంటుంది. ముందు మన బంగారం మంచిదైతే తర్వాత వేరే వాళ్ళు అనేది ఒక నానుడి మీకు కూడా తెలుసు యాజ్ ఏ డైరెక్టర్గా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే రకరకాల భిన్నాభిప్రాయాలు, భిన్నవాదనలు, ఇలాంటి తనం ఉండడం వలన వేరే వాళ్ళందరికీ కూడా లోకు అవుతున్నారని అనుకోకూడదా ప్రేమరాజు గారు? అంటే సినిమా అనేది సమాజానికి భిన్నంగా ఏముండదు. ఇక్కడ కూడా మనుషులు ఉంటారు, ఇక్కడ కూడా అన్ని వర్గాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, ఇక్కడ కూడా రాగద్వేషాలు ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్స్, వర్గాలు, కులాలు అన్ని ఇక్కడ కూడా ఉంటాయండి. దానివల్ల ఆటోమేటిక్ కొంత రిఫ్లెక్షన్ ఉంటది. అంత మాత్రాన దాన్ని కంప్లీట్ గా విడదీసి వీళ్ళేదో పూర్తి భిన్నంగా ఉండాలని కూడా అనుకోలేం కదండి. ఇక్కడ కూడా అన్ని ఉంటాయి. బయట సమాజంలో ఏముంటాయి అవి కూడా ఇక్కడ ఉంటాయి. మనం దానివల్ల సినిమా వాళ్ళు పరమ ఏంటంటే ఒక నిష్ఠా గరిష్ఠులాగా ఉండాలంటే కూడా కష్టం కదండి. అంత మాత్రాన వీళ్ళను టార్గెట్ చేస్తామంటే ఎట్లా? సమంత గారు కూడా నిన్న చేసిన ట్వీట్లో చాలా హుందాగా మాట్లాడారు. ఒక మహిళగా మీరు ఈ రకంగా మాట్లాడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాను, నేను ఎప్పుడు రాజకీయాల జోలికి కూడా వెళ్ళట్లేదు, నా వ్యక్తిగతమైన విషయాన్ని మీరు దీనిలోకి రావద్దు అని చెప్పి ఆవిడ చాలా భావోద్వేగంగా కూడా ట్వీట్ చేసినట్టుగా మనకి అనుకోవచ్చు సార్. అంతే కదండి. ఇప్పుడు ఎవరి మీదనైనా ఇప్పుడు మాట్లాడాల్సినప్పుడు మనకు సంబంధం లేని వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్రూమ్ లో దూరి మనం
చూడకూడదు, మాట్లాడకూడదు కదండి. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటది. దాన్ని మనం పబ్లిక్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అంటే కరెక్ట్ కాదు. వాళ్ళ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అదే వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లల గురించి అయితే అట్లా మాట్లాడితే వాళ్ళు సహిస్తారా? కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళ మాట్లాడకూడదు. అది ఏమన్నా రాజకీయంగా వాళ్ళకి ఏమంటే వాళ్ళు చూసుకోవాలి. అంతే తప్పితే మధ్యలో ఈ సినిమా వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను పట్టుకొచ్చి పబ్లిక్ గా ఇక్కడ ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడటం ఇంకో అనేది కోణం ఎంతవరకు చూడండి. అవుతుందండి? సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి కొంచెం అవినాభావ సంబంధం కూడా ఉంటుందంటలో అతిశయక్తి లేదు. ఎందుకంటే సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని సినిమా వాళ్ళ గురించి ఒకేసారి తీసుకురావద్దని ఎలా అంటారో, ఉన్నటువంటి సినిమా వాళ్ళు కూడా కొంతమంది రాజకీయాల్లో దూరి తమ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు లైక్ ఉదాహరణకి చెప్తున్నా మీకు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ఒక సినీ నటుడు. ఆయన రాజకీయాల కంటే కూడా సినీ నటులుగానే మన తెలుగు వారందరికీ కూడా సుపరిచితులు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ వివాదంలో ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ ఉంటారు. ఏ రకంగా చూడాలంటారు దీన్ని, చెప్పండి మీరు. లేదు అంటే మిగతా వాళ్ళకి ప్రకాష్ రాజ్ గారు ఆయనతో పోల్చకూడదండి. ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కూడా. ఆయన ఎలక్షన్ లో కూడా కాంటెస్ట్ చేశాడు. మన ఆయన తెలుగులో రాజకీయాలు లేదు ఆయన మొదటి కదండి. నుంచి మాట్లాడుతారు. తెలుగులో కాదండి. ఉమ్. తెలుగులో కానీ తెలుగులో సంబంధాలండి. టాలీవుడ్లోకి సంబంధించి ఓన్లీ మా ఎన్నికల్లోనే నుంచున్నారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు చెమ రాష్ట్రాల్లో చిటుకుమన్నా ఏ రాజకీయ పార్టీకి ఏం జరిగినా కూడా ఇమీడియట్లీ ఆయన రియాక్ట్ అవడం జరుగుతుంది అంటున్నా నేను. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకాష్ రాజ్ విషయంలో, గారు. లడ్డూ విషయంలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన విధానాన్ని మీరు ఏ విధంగా అంటారు? అప్రస్తుతమైన అడుగుతున్నాం మిమ్మల్ని. ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే మొదటి నుంచి అంటే మిగతా వాళ్ళతో ఆయనది ఆయన సపరేట్ అండి. ఆయన మిగతా వాళ్ళలాగా ఆయన కాదు. ఆయన ప్రతిసారి రాజకీయాలు మాట్లాడతాడు. ఆయన మొదటి నుంచి కూడా సామాజిక విషయాలలో ఆయన స్పందిస్తూ ఉంటాడు. ఆయన్ని మనం మిగతా వాళ్ళతో భిన్నంగా చూడాలి. ఆయన ఆ లడ్డు విషయంలో స్పందించడం అయితే నేను దాని మీద అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు